హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేడం గారు వాళ్ళ ఇంటికాడ పెళ్ళండి. పెళ్ళి అయితే ముగ్గులు వేయటానికి వచ్చాను. మేడం గారు అసలు నేను కూడా లేరు, మనకి ముగ్గులు వేసేటప్పుడు బయటకు వెళ్ళారండి. మొత్తం వచ్చే వరకు రాకుండానే నేను మొత్తం వేసేసానండి. ఎలా వేసామని కూడా అడగకుండానే డబ్బులు అడిగితే ఫోన్లో వేస్తామన్నారు. అలాంటి మంచి మేడంలు దగ్గర అయితే మనం చేయగలుగుతాం, కానీ ఇసుకిచ్చే వాళ్ళ దగ్గర చేయలేమండి. చూడండి, అసలు వాళ్ళు లేని కూడా లేరు. అన్నీ నా ఇష్ట ప్రకారంగానే చేసా. చూడండి, ఇంటి ముందు ముగ్గు అయితే దీపాలు ముగ్గేసాను. అది చుట్టూ చూడండి, 4 ముగ్గులు కూడా మేడం గారు చెప్పకుండానే నేను చేశానండి. ఇలా ఉండి చేపించుకోవాలి, కానీ వర్క్ బాగా ఇసుకిస్తాం మొదలెట్టారండి. ఈ ఒక్క ముగ్గు వేయటానికి నేను ఎన్ని కష్టాలు పడతాను ఒక్కొక్కరి దగ్గర. చూడండి, ఇక ఈ ముగ్గు కూడా అసలు ఎలా అట్లా అని ఆడో ఏం చెప్పలేదండి, చక్కగా వేసి పెట్టారండి. నాకైతే మేడం గారు లేరు, అయినా సరే మేడం గారికి నచ్చుతాయి అని వీడియోస్ పెడతానండి. అందరూ కూడా ఇలా వేయించుకోవాలి. అందరూ బాగా ఇసుకిస్తున్నారు. ఇలా ఇసుకిస్తే మనం చేయలేకపోతున్నామండి పని. ఒక ముగ్గు వేయాలంటే ఎంత కష్టమో, వర్క్, ఈ పెయింట్లు అన్నీ తీసుకొచ్చి బ్రష్లు, చాలా కష్టమైన పని. అసలు వేయకముందే ఏదో ఒకటి అంటే చాలా చిరాగ్గా ఉంటుందండి. చూడండి, ఇంటి ముందు ముగ్గు అసలు మేడం గారు ఎలా వేసారని అడగలేదు. ఇవన్నీ కూడా నా ఇష్ట ప్రకారంగా నేను చేశానండి. మీకు కానీ ఎవరికైనా నచ్చితే కానీ ఇలా మీ ఇష్ట ప్రకారం చెయ్యొచ్చు, కానీ చేయలేకపోతున్నామండి. ఇదిగండి, నా కమలాలు ముగ్గేసాను. ఇలా ఎవరికైనా కావాలంటే తప్పనిసరిగా ఫోన్ చేయండి, చేస్తానండి. బార్కి 5 ముగ్గులు వేసానండి. 5 ముగ్గులు 5 రకాలుగా వేసానండి. ఓకేనా ఫ్రెండ్స్?